క్రీస్తు భగవానుడు ప్రతి తల్లిలో మరీ తల్లిని చూసేవారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని సైతం కాపాడి నోరారా ఆమెను అమ్మ అని పిలిచారు. అలాగే నాయోను విధవను ఓదార్చి ఆమె కుమారుని జీవంతో లేపారు. మగ్దలా మరియమ్మను ప్రేమతో ఆదరించారు. తన అంగీ అంచును సైతం విశ్వాసంతో తాకిన స్త్రీని సైతం స్వస్థతపరిచారు. అంతటి ప్రేమమూర్తి తన ఎదురుగా పుణ్య స్త్రీలు ఏడుస్తుంటే చూడలేకపోయారు. సాధారణంగా దైవ మార్గంలో నడిచే స్త్రీలు సున్నితంగా ఉంటారు. తమ ప్రభువుని గాయాలతో, నెత్తుటి వస్త్రాలతో, భారీ సిలువతో చూసేసరికి వారి హృదయం అల్లాడిపోయింది. క్రీస్తు భగవానుడు వారిని ఓదార్చారు. అమ్మా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నారు.